చాలా ప్రాముఖ్యమైన సమయం. మరి దేవుడు తన వాక్యము ద్వారా మనం బలపరుచున్నట్లుగా ఈ సమయాన్ని మరి దేవుని సేవకులకి మరి ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ రాయలసీమ కోఆర్డినేటర్ అయిన ఆదోని సంఘ కాపరి పిఎం రవికుమార్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తుంటున్నాం. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని అందిస్తుంటుండగా శ్రద్ధగా దేవునికి వాక్యాన్ని వినవలసిందిగా, బహుగా దీవించబడవలసిందిగా ప్రేమతో మనం చేస్తుంది. ఎక్కడ వాళ్ళు అక్కడ సెటప్ అయిపోయి వాక్యాన్ని వినటానికి మన హృదయాలను ప్రభు చేతికి సమర్పించుకుందాం. ఈ సమయాన్ని మరి రవికుమార్కి అప్పగిస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు. గత సంవత్సరంలో కూడా మనం ఇలాగే కూడుకున్నాం, కాకపోతే స్థల మార్పిడి అంతే. అప్పుడు ఎన్జిఓస్ కాలనీ, ఇప్పుడు రవీంద్రనగర్. రవీంద్రనగర్ అంటే నాదనుకునేదా? కాదు కాదు. సరే, మంచిది. వీళ్ళరా త్వరపడి మనం ఒక హాఫ్ అన్ అవర్ ఇటు దేవుని వాక్యాన్ని చదివి ధ్యానిద్దాం. వీళ్ళరా ఈ యొక్క సెమీ క్రిస్మస్ సందర్భంగా దేవుని పరిశుద్ధ లేఖనాలలో నుంచి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, పిల్లల 13, 14, 15 కలిసి ఉన్నాయి. మైక్ ఉంది కాబట్టి నేనే చదువుతున్నాను. దయచేసి బైబిల్ గ్రంథం ఉన్నవారు తెరిచి చూసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 వచనం. నేను ఆయనను నమ్ముకొని ఉండుననియు, ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైన ఆ ప్రకారమే మరణం యొక్క ఫలము గలవారిని, అనగా అపవాది మరణము ద్వారా నశింపచేయుటకు, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుని దయచేసి అందరం కూడా ఇంతవరకు ఎలాగైతే అనేక విషయాలు ఈవెంట్లో ప్రభు మనకు తోడై ఉన్నాడు, ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి ఆయన మాటల కొరకు ప్రార్థన చేస్తున్నాం. తలవంచండి, కళ్ళు మూసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల ఆయన, పరిశుద్ధుడైన దేవా, నమ్మదగిన వాడా, మరొక శ్రేష్టమైన దినాన్ని, సందర్భాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. అయ్యా, నీ పుట్టుకే గన లేకపోతే, ఆది సంపూర్ణని పుట్టుక లేకపోతే, ప్రభు రక్షణ కార్యమే జరగకపోతే మానవాళ్ళందరూ కూడా నిత్య నరకంలోనికి వెళ్ళవలసిన మా తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి, నీ ప్రణాళికను బట్టి, నీ కుమారుని లోకానికి పంపి మమ్మల్ని దర్శించి, ఓ మా తండ్రి, మమ్మల్ని రక్షించి నడిపిస్తున్న స్థితిగతులన్నింటిని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను కృపగల చేతులకు అప్పగిస్తున్నావు నాయన. ఓ మా చెవులను ముట్టండి, దర్శించండి. ఆత్మ సంఘములకు చెబుతున్న మాట చెవిగలవాడు వినుగా కన్నావు. మాత్రం విని మేలు పొందడానికి, దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి నీ కృప మాకు దయచేసి ప్రతి విధమైన చీకటి అపవాది క్రియలను బంధించవచ్చున్నాను. పరిశుద్ధాత్మ దేవ, మాతో కూడా నడిపించి భయపడమని ప్రతి ఒక్కరిని దీవించు. యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, చాలా మంది అనుకుంటారు ఏంటంటే క్రిస్మస్ అంటేనే లూకా సువార్తలో, మత్తయి సువార్తలో మనకు తెలిసిన అంశాలు కొన్ని ఉన్నాయి. జ్ఞానులు, గొర్రెలు, తర్వాత వాళ్ళు అర్పించినటువంటి అర్పణలు, నక్షత్రం, ఇవన్నీ మనం సంవత్సరాల తరబడి ఉంటున్నాం. ఎవరికి కూడా తెలియని విషయాలైతే కావు. ఈ దినం ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని, యేసు ప్రభు రక్త మాంసాలు ధరించుకుని రావటానికి కారణం ఏంటి అనే విషయాన్ని త్వరపడి కొన్ని మాటలు మనం చదువుకుని ధ్యానం చేద్దాం. పిల్లల హెబ్రీలకు రాసిన పత్రికలో
2వ అధ్యాయంలో కాబట్టి ఆ పిల్లలు అని మాట హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయంలో 14వ వచనం చాలా శ్రేష్టమైంది, చాలా ఫేమస్ కూడా అది. ప్రియులారా, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున అని, ప్రియులారా, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున అని చదువుకొని చివరి కొద్ద 15వ వచనంలో ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హెబ్రీ పత్రికలో రక్షణ విషయం చాలా ఎంఫసైజ్ చేసి మాట్లాడుతూ వచ్చాడు. 13 అధ్యాయాలలో కూడా యేసు ప్రభువు మనకు కనపడతాడు. ప్రియులారా, మొదటి అధ్యాయం చివరి వచనంలో రక్షణ అయిన స్వాస్థ్యము పొందబో వారికి పరిచర్య చేయుటకు పంపబడిన ఆత్మలు మీరు కారా అని దేవదూతల గురించి మాట్లాడాడు. దేవదూతలు ప్రియులారా దేవునికి పరిచారం, దేవునికి సేవకులు. అక్కడే మొదటి అధ్యాయంలో ఉంది. ప్రియులారా, మొదటి అధ్యాయం 8వ వచనంలో 7వ వచనంలో తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. ప్రియులారా, దేవదూతల విషయం మాట్లాడుతూ ఎందుకు మొదటి అధ్యాయంలో యేసు ప్రభు దేవదూతల గురించి మాట్లాడాల్సి వచ్చిందంటే, ఆయన దేవదూతల కంటే శ్రేష్టమైన వాడనే మాటను మాట్లాడాడు. మొదటి అధ్యాయంలో 4వ వచనం మధ్య భాగంలో వారికంటే అంత శ్రేష్ఠుడై, దేవదూతల కంటే అంత శ్రేష్టమైన నామము పొందెను, వారికంటే అంత శ్రేష్ఠుడు. దేవదూతల కంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయాల సారాంశం ఏంటంటే, నెంబర్ 1, దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చి యజ్ఞం కావాలి, బలి పశువు కావాలి అనేది మొదటి విషయం. 2వది, ప్రధాన యాజకుడుగా ఆయన దేవుని కుడి పార్శ్వాన కూర్చొని నిరంతరం తన బిడ్డల కొరకు యాజకత్వం చేయాలని. అయితే 2వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికే పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి అని మాట్లాడుతున్నాడు అంటే పైన ఏదో ఒక విషయం చెప్పాడని అర్థం. 2వ అధ్యాయంలో ప్రియులారా 13వ వచనంలో ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు అంటే ఏ పిల్లలు అంటే యెషయా గ్రంథం 8వ అధ్యాయములో దేవుడు యెషయా ద్వారా వ్రాయించినటువంటి ప్రవచనం. 7వ అధ్యాయము 14వ వచనం మనకు బాగా తెలుసు. క్రిస్మస్ కి కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అనే పేరు పెడతారు అని ప్రవచించాడు. యేసు ప్రభు పుట్టక ముందే దాదాపు 800 సంవత్సరాల క్రితమే భవిష్యత్తును చూసి దీర్ఘదర్శిగా దేవుని మాటలు ప్రవచిస్తున్నాడు ప్రవక్త అయిన యెషయా. అలాగే 9వ అధ్యాయం 6వ వచనంలోకి వస్తే కూడా ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబనని చెప్పి మధ్యలో ఉన్న అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు. అంటే యెషయా 8, యెషయా 7లో ఎవరికి పుడతాడు అంటే కన్యకకు పుడతాడు అనే విషయాన్ని చెప్పాడు. 9వ అధ్యాయం 6వ వచనంలోకి వచ్చేతలకే ఆయన ఆల్రెడీ దేవుని కుమారుడు, ఆది సంభూతుడు. ఆయన పేరేం పేరండి? ఆది సంభూతుడు. మొదటి అధ్యాయంలోనే 5వ వచనంలో 6వ వచనంలో మనం గమనిస్తే, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలెనని చెప్పుచున్నాడు. ఆది సంభూతుని తండ్రి అయిన దేవుడు మరలా భూమి మీదకి రప్పిస్తాడు. సేవకులు, దేవదూతలందరూ దేవునికి సేవకులు, వాయువులు గాను సేవకులు గాను లేదా అగ్ని జ్వాలలు గాను ఆయన చేసుకున్నాడు, నిజమే. కానీ అదే అధ్యాయంలో చివరిలోకి వచ్చి రక్షణ స్వాస్థ్యం ఎవరు పొందబోతారో వాళ్ళకు కూడా సేవకులు ఎవరు? దేవదూతలు. పరలోకంలో దేవునికి నిత్యము సేవ చేస్తున్నటువంటి ఆ దేవదూతలు రక్షింపబడిన వాళ్ళకు కూడా సేవకులు. అందుకే 14వ వచనంలో స్పష్టంగా రాయించారు, వీరందరూ అనగా దేవదూతలందరూ రక్షణ అయిన స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన ఆత్మలు వీరు కారా.
అంటే మొదటి అధ్యాయంలో దేవదూతల కంటే ఆయన శ్రేష్ఠుడు అని చెప్పి 2వ అధ్యాయంలోకి వచ్చి మాట్లాడుతున్నాడు అనమాట. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఆ పిల్లలు అంటే ఎవరు, వాళ్ళు ఎక్కడి పిల్లలు? ఈ ప్రవచనం అచ్చుగుద్దినట్టు ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే 13వ వచనం 14వ వచనం యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. ఎవరైనా చదవండి దయచేసి. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలు గాను మహత్కార్యములు గాను ఇశ్రాయేలీల మధ్య. సడన్ గా 8వ అధ్యాయంలో, ముందు ఏమో 7వ అధ్యాయంలో కన్యక గర్భవతి అన్నాడు, 9వ అధ్యాయంలోకి వచ్చి తల్లికి ఏలయనగా శిశువు మనకు పుట్టెను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అన్ని చెబుతూ కింద అని పేరు పెట్టబడును. మధ్యలో అసలు ఎందుకు వచ్చాడో, కన్యక గర్భమందు పుట్టాడు. ప్రియులరా, భూమికి మధ్యస్థలమైనటువంటి ఇజ్రాయేల్ దేశంలో ఆయన పుడతాడని మీకా ప్రవచించాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలోకి మనం వస్తే అక్కడ ఏమంటాడంటే, బెత్లెహేము ఎఫ్రాతా, ఎవరైనా తీసింది దయచేసి చదవండి. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా ప్రధానులలో నీవు అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలుని నా ప్రజలను పాలించుటకు లేక ఏలబోవు వాడు. అక్కడేమో ఎవరికి పుడతాడో ఆన్సర్ చెప్పాడు ప్రియులరా. తర్వాత 9లోనేమో ఆయన వేరే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఒక్కొక్క అంశం ఒక్కొక్క చోట ఆయన వ్రాయించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనదంటే ఏ పిల్లలు అంటే యేసు ప్రభు మాట్లాడుతున్న మాట అది ప్రవచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు, నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అంటున్నాడంటే ఈయన భూమి మీదకి వచ్చిన రక్షకుడు అని అర్థం. ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు ఇశ్రాయేలీల మధ్యలో సూచక్రియలుగాను అద్భుతాలుగాను ఉంటారని ప్రవచనం యెషయా చెబుతున్నాడు. ఆ ప్రవచనం యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి ప్రవచనం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన పేరే ప్రవచన పురుషుడు. ఈ పాట చాలా మందికి రాదేమో. ఒకటి ఉంది, ప్రవచన పురుషుడు యేసు ప్రభు నాకు పాట ఉందన్నమాట, అద్భుతమైనటువంటి పాట. సరే, ఇప్పుడు అది వద్దు కానీ ఆ పిల్లలు ఎవరు అని అంటే, దేవుడు తన కుమారునికి వాగ్దానం చేశాడు. ఇదిగో నాయనా, నీకు అనేక మంది పిల్లల్ని ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేసిన తర్వాత చాలా కాలానికి ఈ ప్రవచనాలు నెరవేరాయి అన్నమాట. యేసు ప్రభు పుట్టకముందే 800 సంవత్సరాల కిందనే యెషయా ప్రవచిస్తున్నాడు, నీకు పిల్లల్ని ఇస్తాను అంటే, నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అంటున్నాడు. అంటే అందరం మనం దేవుని పిల్లలం కాదా? ఏమంటే అందరికీ సృష్టికర్త యేసుప్రభు కాదా? సకల మానవాత్మలకు నీవు తండ్రివని మోషే ప్రార్థన చేశాడు. సకల మానవాత్మలు యేసుప్రభు సృష్టించిన వారే. 139 కీర్తనలో దావీదు అంటాడు, నా తల్లి గర్భములో నన్ను నీవు చేసిన రీతి బహు ఆశ్చర్యం. అందరినీ చేసిన యేసుప్రభే కానీ ఒక ప్రత్యేకమైన గుంపును గురించి యెషయా ప్రవచిస్తున్నాడు. ఆ మాట మాట్లాడిన వ్యక్తి యేసు ప్రభు. ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు, ఇశ్రాయేలీల మధ్యలో వాళ్ళే అద్భుతాలు, వాళ్ళే సూచక్రియలు అంటున్నాడు. అంటే దేవుడు తన కుమారునికి ఇచ్చిన పిల్లలు ఎవరో మనకు అర్థమైతే ఈ భాగం అంతా మనకు అర్థమవుతుంది. ఆ పిల్లలు యెషయా 8లో చెప్పబడిన ఆ పిల్లలట పౌలు రాస్తున్నాడు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో, రక్త మాంసములు గలవారైనందున ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు కావాల్సి వచ్చింది. ఎందుకు కావాలి అంటే 2 విషయాలు అక్కడే ఉన్నాయి. నేను చెప్పి ముగిస్తే ఎక్కువసేపు చెప్పను ప్రియులారా. 14లో అన్నాడు,
కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు కామబెట్టాడు. అంటే ఇదొకటి. యేసు ప్రభు మొదటి రాకడలో భూమి మీదకి వచ్చినప్పుడు చేసిన 2 విషయాలు చెప్తున్నాడు యేసు హెబ్రీ పత్రికలో. ఏంటది? మరణ బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారానే నశింపజేయాలంటే మరణించాలి అంటే రక్త మాంసాలు కలిగిన శరీరం కావాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ. దేవుడు ఆత్మ, కానీ ఆయనకు ఒక శరీరం కావాలి. ఎందుకు అంటే ఆయనకి ఇవ్వబడే పిల్లలు కొంతమంది భవిష్యత్తులో దేవుడు మాట్లాడుతున్న భవిష్యత్ జ్ఞాని అయిన దేవుడు ప్రవచిస్తున్నాడు అన్నమాట. యేసు ప్రభుతో ప్రవచించిన మాట అది. ఏమనంటే నీకు కొంతమందిని భూమి మీద పిల్లల్ని ఇస్తాను, వాళ్ళు నీ పిల్లలు, వాళ్ళు అద్భుతాలుగా సూచక్రియలుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మందికి అద్భుతాలు సూచక్రియలు అంటే చాలా ఇష్టం, స్వస్థత కార్యాలంటే చాలా ఇష్టం, విడుదల కార్యాలంటే చాలా ఇష్టం, అవసరమే అవన్నీ. కానీ అసలు సిసలైన అద్భుతం ఏంటంటే దేవుడు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించటం. అంతకంటే మించిన అద్భుతం లేదు. దేవుని కుమారుడు సింహాసనం వదిలి రావటమే అద్భుతం. ఆయన దేవునితో సమానునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునక అన్నాడు కదా ఫిలిప్పీ పత్రికలో. ఆయన దేవునితో సమానుడు, దేవునితో సమానునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమైనప్పటికీ కూడా ఆయన సింహాసనాన్ని వదిలేసి భూమి మీదకి రావటానికి కారణం ఆయనకు కొంతమంది పిల్లలు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువును ఎందరు అంగీకరించరో వాళ్ళందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము. ఎవరంటే ఆ పిల్లలు? ఆ పిల్లలకు ఉన్నటువంటి లక్షణం ఏంటి? వాళ్ళు మొదట యేసుక్రీస్తును అంగీకరిస్తారు రక్షకునిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని క్రిస్మస్లు పోయినా యేసు ప్రభు దగ్గరికి రాకుండానే ఉన్నావంటే మనం పరీక్ష చేసుకోవాలి. ప్రియులారా, ఆయన రక్షకుడుగా భూమి మీదకి పంపినప్పుడు దేవుడు మనం అంగీకరించాలి. సంవత్సరాలు పోతున్నాయి కానీ అంగీకరించడంలే. అంగీకారం అనేది చిన్న విషయం కాదు, ఒక పెళ్లి లాంటిది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి కావాలంటే ముందు వాళ్ళ అంగీకారానికి రావాలి, వాళ్ళు ఒక సమ్మతికి రావాలి. సమ్మతి ఇవ్వకుండా ఇద్దరు కూడి, దేవుడు నీవు సమ్మతింపకుండా కూడి నడచలేను. కాబట్టి ముందు సమ్మతి కావాలి, అంగీకారం కావాలి. యేసు ప్రభు లోకరక్షకుడు అనే విషయం దేవుడు నీకు గ్రహింపు ఇచ్చినప్పుడు నీవు దేవుని పిల్లగా ఉండాలంటే ఆయన్ని అంగీకరించాలి. ఎందరు ఆయన్ని అంగీకరిస్తారో దేవుడు అంటున్నాడు తన కుమారునితో, ఎందరు నిన్ను అంగీకరిస్తారో వాళ్ళందరూ నీ పిల్లలు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళు నీ పిల్లలు అనుకుంటే అధికారం ఉంది. అందరికీ అధికారం ఉండదు. కొడుకు బిడ్డకు మాత్రం చాలా అధికారం ఉంటుంది, హక్కు ఉంటుంది. ఆస్తి ఇవ్వకపోయినా తల్లిదండ్రులు ఏమండి నాకు రావాల్సింది, ఎందుకంటే నేను నీకు పుట్టాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఇంటిలో మనం పుట్టాలి. ఆయన ఇల్లు గొప్ప ఇల్లు అని వ్రాశాడు తిమోతి పత్రికలో. గొప్ప ఇంటిలో కదా దేవుని ఇల్లు ఎంతదండి? గొప్ప ఇల్లు. పరలోకములో ఉన్నను భూమి మీద ఉన్న ప్రతి కుటుంబమునకు తండ్రి అని పౌలు పిలిచాడు దేవుణ్ణి. ఎఫెసీ పత్రిక, పిల్లలు ఎఫెసీ పత్రిక లేకొస్తే 3వ అధ్యాయము చదవండి. 3:14. ఎవరైనా బైబిల్ గ్రంథం ఉంటే చూసుకోండి. ఈ హేతువు చేత పరలోకమునందు భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబమును ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలు ఉంటున్నాను అన్నాడు. మోకరించటం అంటే అర్థమేంటి? ఆ ముందు ఎవరో ఉన్నారు కదా. ఎవరైనా భూమి మీద ఉన్న పరలోకం ఉన్న ప్రతి కుటుంబానికి తండ్రి. హల్లెలూయా. అందుకే మనకు కూడా అర్థం కావడానికి మనకు కుటుంబాలు ఇచ్చాడు.
మనకు కుటుంబాలు ఇచ్చాడు. ఒక్క కుటుంబమే మనం సంరక్షించలేము, సరిగా పోషించలేము. ఇంత విశ్వాన్ని ఆయన సంరక్షించి పోషిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్కరోజు ప్రపంచంలో ఉన్న ధనమంతా సమకూర్చి పక్షులకన్నిటికీ కోటాను కోట్ల పక్షులు ఉన్నాయి కదండి, వాటికి తిండి పెట్టలేమంట మనం. ఒక్కరోజు పోషించలేం. కానీ దేవుడు నిరంతరము పక్షులను పోషిస్తున్నాడు, జంతువులను పోషిస్తున్నాడు. ఈ లోకంలో యేసు నమ్మినా నమ్మకపోయినా ఆయన పోషిస్తున్నాడు. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని మాత్రం అంటున్నాడు, నన్ను అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చిందని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవిన వారు. ఎవరండి? యేసు ప్రభువుని అంగీకరించినటువంటి ఆ పిల్లలు. ఎవరు వాళ్ళు? రక్త మాంసములు గలవారు. వాళ్ళకు ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే, మొదటిది సాతానుకు సంబంధించిన ప్రాబ్లం ఉంది. రెండవది వాళ్ళకే ఒక ప్రాబ్లం ఉంది. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవాళికి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి సాల్వ్ చేయడానికి యేసు ప్రభు శరీర రక్తంలో పాలివాడై వచ్చాడు, రక్త మాంసంలో పాలివాడై వచ్చాడు. అన్నాడు కదా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో, ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. నీవు నాకు ఒక శరీరమును ఏమర్చుకున్నాడండి దేవుడు? దేవుని కుమారుడు ఒక శరీరం అనే తొడుగును తొడుక్కొని భూమి మీదకి వచ్చాడు. ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ దేవునిది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు భూమి మీద పుట్టడం మొదటిసారి ఏం కాదు. ఆయన పరలోకములో ఆ యొక్క ఆదిలో దేవుడు తన కుమారుణ్ణి కన్నాడని 2వ కీర్తనలో నేడు నేను నిన్ను కని ఉన్నాను. ఎప్పుడో ఆ నిత్యత్వములో తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి కన్నాడు. ఈ మాట అన్నాడు 2వ కీర్తనలో. నేడు అంటే అక్కడ కూడా ఒక రోజు, ఎప్పుడో ఒక పర్టికులర్ డే. నేడు నేను నిన్ను కని ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు దేవుని కుమారుడని పిలువబడ్డానికి కారణం తండ్రి అని దేవుడు చెబుతున్నాడు. నేడు నేను నిన్ను కని ఉన్నాను. నువ్వు కూడా కనేవాళ్ళు కొంతమంది ఉన్నారు బాబు. యేసు ప్రభుకి ఇచ్చినటువంటి ప్రవచనం, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు, వాళ్ళ కోసమే నేను భూమి మీదకి వచ్చాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన అందరికీ దేవుడు, మరి విశేషముగా విశ్వాసులకు దేవుడు. హల్లెలూయా. అందరినీ సృష్టించింది ఆయనే, కానీ అందరూ ఆయన అంగీకరించలేదు. అందుకే అంటాడు కదా తిమోతి పత్రికలో, పిల్లరా, దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఆయన నరుడయ్యాడు. దేవుడైన ఆయన నరుడయ్యాడు. అదే ఒక అద్భుతం. ఈ దేవుని కుమారుని నువ్వు అంగీకరించకపోతే నీకు అధికారమే లేదు పరలోక రాజ్యానికి రావటానికి. పరలోక రాజ్యంలోకి రావాలంటే, అందుకే యేసు ప్రభు మినిస్ట్రీలో స్టార్టింగ్ ఏం మాట్లాడాడండి? ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందండి. దీనికి పునాది స్టార్టింగే మారు మనస్సు. యేసు ప్రభుని అంగీకరించటం, ఆయన బాప్తిసం తీసుకోవడం, నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షింపబడటం, ఆ రక్షింపబడిన వాడు పరిశుద్ధుడు కావటం, పరిశుద్ధులు సంపూర్ణులు ఉన్నట్లు అని మళ్ళీ ఇంకొక మాట బైబిల్ వినపడుతుంది ఎఫెసీ పత్రికలో. దేవుని పిల్లలు అంటే ఎవరట? ఆయన అంగీకరించిన వాళ్ళు. అంగీకరించితే సరిపోదు, పెళ్లి కావద్దు. ఇద్దరికి యాక్సెప్టెన్స్ అయిపోయింది. పెళ్లి కూతురు ఒప్పుకునింది, పెళ్లి కొడుకు ఒప్పుకున్నాడు. దేవుడు ఇష్టపడ్డాడు. ఇక్కడ భక్తుడు కూడా నీవు అంగీకరించాలి. అప్పుడే సమ్మతించి ఇద్దరు నడుస్తారు. ఇక జీవితకాలం అంతా ప్రయాణమే. హానోకు లాగా. హానోకు 65 సంవత్సరములు అయిన తర్వాత మెతుషెలను కానీ 300 సంవత్సరాలు దేవునితో కూడా నడిచాడని బైబిల్ చెప్తా ఉంది. దేవునితో నడిచాడు. దేవుడు భక్తుడు, భార్య భర్త నడిచినట్టు. నిజంగా భక్తులకున్న పేరేం తెలుసా? భార్య. అవునండి, చాలా మందికి తెలియదు భక్తులకున్న ఇంకొక పేరు. అందుకే తెస్సలోనిక పత్రికలో పౌలు అంటాడు, ఏమండి,
తల్లి గారవించున్నట్లు నేను మిమ్మును గారవించి తిని. గారవించటం అంటే గారాభం. పౌలు తన ద్వారా దేవుళ్ళకి వచ్చినటువంటి ఆత్మలు, సువార్త ద్వారా కన్న ఆత్మలను ఏమంటున్నాడు? తల్లి తన బిడ్డలను గారవించినట్లు నేను మీ విషయమై గారాభంగా పెంచాను. తెస్సలోనిక పత్రికలు అంటాడు, నువ్వు తల్లివే అంటే అవును, దేవుడు తండ్రి, నేను ప్రసవ వేదన పడి కన్నానన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఫిలిప్పీ పత్రికలు అంటాడు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పాటు వరకు మరలా మీ విషయమై ప్రసవ వేదన నాకు కలుగుతా ఉంది. అంటే ప్రసవ వేదన పడేది ఎవరండి? పురుషుల, స్త్రీల? ఏమన్నా డౌటా? కొంతమంది లేదు, ఏదో లేదు సార్, త్వరగా అయిపోయాయంటారా? అది ఎప్పుడు మన హృదయంలో ఉండే కోరికే. మనం హృదయపూర్వకంగా మీటింగ్లలో కోరుకునేది ఏంటంటే ఎంత సింపుల్గా అయితే అంత మేలని. కానీ కాదు, అన్నిటికంటే ముఖ్యంగా యేసుకు ప్రాముఖ్యత లేకపోతే ఆ కూడికే వేస్ట్, అట్టర్లీ వేస్ట్. ఇదొక సొడ్డు, సెమీ క్రిస్మస్ అనే సొడ్డుతో యేసుప్రభు పుట్టుకను గురించి మాట్లాడుకుంటున్నామండి. యేసుప్రభు ఎవరి హృదయంలో పుడితే వాళ్ళకు ఆయన రక్షకుడు అవుతాడు. ఇంటి మీద స్టార్ పెట్టుకుంటే కాడు ఏమండి. ఇంతకుముందు పాతకాలం పాటలు అవి వింటేనే క్రిస్మస్ అన్నట్టుంటుంది. క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన. వాట్ ఎ టెరబుల్ క్వశ్చన్. అది ఒక్కటి చాలు నువ్వు రక్షణ పొందడానికి. ఈ లోకంలో అందరి కోసం ఆయన పుట్టాడులే. ఆయన మరి నీ హృదయంలో పుట్టాడా? ఎప్పుడైనా యేసుని అంగీకరించావా? యేసుని అంగీకరిద్దామని ప్రయత్నం చేస్తే లోపల నుంచి వేరే భిన్నమైన స్వరాలు నీకు వినపడి ఏమంటున్నాయి? ఈరోజు రక్షింపబడద్దు, రేపు చూద్దాంలే, రేపురా ఓ స్త్రీ అని అంటుండే. చిన్నప్పుడు ఓ స్త్రీ రేపురా అని గోడల మీద రాసు. ఏమంటే ఆయన వస్తే చాలా డేంజర్ సార్ అంటే, మరి ఆయన వచ్చినప్పుడు చదువుకుంటుందంట. ఆయన చదువు వస్తుందో నాకు తెలియదు కానీ ఆ చదువుకుంటుందంట. ఓ స్త్రీ రేపురా అని రాసినాడు ఈయన. ఓహో, రేపు రావాలేమో. అది ఎంత తిక్కదయ్యమండి. తిక్కదయ్య దయాల్లో జ్ఞానం ఉంటుందని బైబిల్ చెప్తుంది, కానీ అసలు తెలివి ఏంటి వాళ్ళు పడిపోతారు అసలు. ఏమండి, దేవదూతలుగా ఉన్న వాళ్ళు పడిపోయి దయ్యాలుగా మారిపోయారు. దయ్యముల జ్ఞానం ఉందని యాకోబు పత్రిక చెబుతున్నప్పటికీ వాళ్ళకి అసలైన జ్ఞానం లేదు. ఎందుకంటే దేవునికి దూరం అయిపోయారు. దేవునికి దూరమై నిత్య నరకంలోకి పడిపోయారు, నిత్య చీకటితో కలిసిపోయారు. అందుకే యేసు ప్రభు అసలు భూమి జగత్తు పునాది వేయబడక ముందే నియమించబడిన దేవుని గొర్రెపిల్ల. ఆయన వచ్చిందే మరణించడానికి, మరణించాలి కాబట్టి పుట్టాడు. హల్లెలూయా. యేసు ప్రభు యజ్ఞం కావడానికి భూమి మీదకి వచ్చాడు మొదటి రాకడలో. ఆ యజ్ఞం కావాలంటే పుట్టాలి. ఎలా పుట్టాలి? రక్త మాంసాలతో పుట్టకపోతే రక్తం కార్చలేదు. ఆయన కూడా అందరిలో ఒక దేవుడు అనుకుంటున్నారు. కాదు, ఆయన ఆది సంభూతుడు, మన కొరకు భూమి మీదకి వచ్చినటువంటి దేవుని కుమారుడు. ప్రియులారా, మొదటి విషయం, సాతానుకు సంబంధించిన దాన్ని తొక్కి వేయడానికి వచ్చాడు. ఆయన రక్త మాంసాలు ఎందుకు పాలుపడయ్యాడట? పైన ఏం చదివాడు చెప్పండి? హెబ్రీ పత్రిక 2:14 కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున అని కిందికి వచ్చి ఆయన కూడా రక్త మాంసాలలో పాలుపడాడు. ఎందుకు అంటే మొట్టమొదటి విషయం, మరణము యొక్క బలము గలవాడు ఒకడు ఉన్నాడు భూమి మీదకి పోతే. అందరు చచ్చిపోతున్నారు, ఎవడైనా చచ్చిపోవలసిందే. మరణం అంటేనే అసహ్యమైంది, కానీ అది బలమైంది. మరణ బలము కలిగిన వాడు అనగా అపవాదిని నశింపజేయాలంటే, మరణ బలమును తీసేయాలంటే ఆయన కూడా మరణించాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మరణము ద్వారా నశింప చేయటానికి ఆయన కూడా రక్త మాంసాల్లో మరణ బలము గలవాడు ఒకడు ఉన్నాడు, వాని పేరు అపవాది. వానికి ఆ బలం ఎలా వచ్చింది? దానికి కారణం దేవుని వాక్యం. వానికి బలం రావడానికి కారణం దేవుని మాటేనండి. అన్నాడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు పాపం. పాపము చేస్తే నువ్వు చచ్చిపోతావు అని చెప్పింది దేవుడు కదా. చెప్పింది ఎవరు? దేవుని మాట. కాబట్టి అందుకే పాపమునకున్న ఫలం ధర్మశాస్త్రమే అని రాశాడు పౌలు.
పాపానికి ఉన్న ఫలం ఏంటి? ధర్మశాస్త్రం, దేవుని వాక్యమే. ఎందుకంటే ఆయన అన్నాడు, నువ్వు తినిన దినమున నిశ్చయము చచ్చిపోతావు, ఆత్మలో చచ్చిపోతావు. శరీరము ప్రాణం ఉంటది కానీ ఆత్మలో దేవుని దూరం అయిపోతావు, దేవుని సన్నిధిలో ఉండకుండా తరిమి వేయబడతావు. ఎప్పుడైనా మీరు యేసు ప్రభు గురించి ధ్యానిద్దాం అనుకుంటే మనసు ఒప్పుకోండి, శరీరం ఒప్పుకోండి. యేసు రక్తంతో కడగబడి ఆయనతో కూడా నడుస్తా కానీ బయలుదేరితే చాలా కాలమైనాక కొద్దిగా ఆనందం అవుతుంది. అందుకే యెహోవా ధర్మశాస్త్రం ఉన్నప్పుడు ఆనందించచ్చు. దేవుని వాక్యం ధ్యానిస్తుంటే నాకు ఆనందంగా ఉంది అని చెప్పేవాళ్ళు ఫింగర్స్ మీద కూడా లేరండి. అందరం కూడుకుంటాం కానీ నేను వాక్యం ధ్యానించేటప్పుడు బోరు కొడుతాననే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వాక్యం కదా, మంచి బైబిల్ తెచ్చుకుందాం లేదు, డిసెంబర్ 25 వస్తుంది, దాచిపెట్టుకుని గుట్లో పడేస్తాయి. చదువుకోరా అని తల్లిదండ్రులు, పోరా చదువుకో, పోనైనా చదువుకో బిడ్డ అని చెప్తే అట్లాంటి బోర్ పుస్తకం లేదు అనుకున్నట్టు ఫీలింగ్ పెడతాడు. అసలు ఫీలింగ్ పక్కన పెట్టండి. యథార్థంగానే ఒక భక్తుడు అన్నాడు, ఆయన పేరు ఏమండి, సౌత్ కొరియా ఎవరైనా పాలెంగించు దేవుడితో అన్నాడంట. అసలు ఏంది ప్రభా నువ్వు రాసిన పుస్తకం ఇది, ఇంత బోరు? అంత అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిని రాసినవు, అంతా టెలిఫోన్ డైరెక్టర్ ఉన్నట్టుంది. ఏమండి, పలానాయన కన్నాడు, పలానాయన కన్నాడని ఎన్నిసార్లు చదవాలి ప్రభా? బోరు కొడుతుంది. ఎందుకంటే ఆయన బుద్ధిజంలో చేసుకుని నమ్ముకున్నాడు. నిజంగా రక్షింపబడినప్పుడు కొంత బోరుగా కనపడుతుంది కానీ స్లోగా అదే నువ్వు సాధకం చేస్తే, దేవభక్తి సాధకం చేస్తే, ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టి దేవుని వైపు హత్తుకుంటే, దేవుని వైపు వాలితే నీకు మెల్లగా ఆ సాధనలో దేవుడు నీకు ఆనందభరితుడవుతాడు. దేవుని స్తోత్రం. యెహోవా యందు ఆనందించటం వలన మీరు ఫలము. ఎందుకు మనకు ఫలం లేదంటే దేవుళ్ళు ఆనందించేది ఎట్లనో తెలియదు. వాక్యం తెలుసు, మెసేజ్ తెలుసు, టీవీలో చూస్తాం, రేడియోలో వింటాం, ఎక్కడ చూసినా వాక్యమే. ఎందుకు ఎక్కడ చూసిన వాక్యమే? కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ బైబిల్ వాక్యం కనపడనీయకుండా చేస్తాడు సైతాన్. దేవుని వాక్యం అనే కరువు వస్తుంది. అప్పుడు బైబిల్ ఎతుకులాడాలి. మొన్న చైనాలో ఒక సూట్ కేసులు ఎవరో తీసి పెడితే అవన్నీ తీసి ఒక్కొక్కరు కళ్ళకు అద్దుకొని తీసుకుపోతున్నారు. మనోళ్ళకు కొంపదీసి బైబిల్ దొరికినా కూడా అది పేరు చూసి వాళ్ళకి ఇచ్చేస్తారు కదా. ఎందుకంటే మనకి ఇక్కడ విరివిగా దొరుకుతుంది. ఎక్కడ చూసిన సమృద్ధి అయిన పంట యేసేపుకు దొరికినట్లు 7 సంవత్సరాల సమృద్ధి పంట అన్నట్లు మనం ఈ సంవత్సరాల్లో దేవుని వాక్యం విస్తారంగా దొరుకుతుంది. దొరికినప్పుడే నీవు నేర్చుకోవాలి. మొన్న ఈ మధ్యలో గాలి గంగరాజు అన్న ఆదోనికి వచ్చాడు. ఆయన తిరుపతిలో సేవ చేస్తాం. కొంతమంది తెలుసు, మనకి ఈశ్వర్ పాస్టర్ వీళ్ళందరికీ తెలుసు, మదనపల్లిలో. ఆయనకు ఒకటే స్లోగన్, దేవుని వాక్యాన్ని బట్టి కొట్టండి అంటాడు. ఆయన బట్టి కొట్టినాడు. బట్టి అంటే బై హార్ట్. 5,000 రెఫరెన్స్లు హృదయంలో ఉంటాయి. అవి నేర్చుకుంటూ ఇంగ్లీష్లో కూడా నేర్చుకున్నాడు. ఇంగ్లీష్ అంతా వచ్చేసింది. ఇంగ్లీష్లో బై హార్ట్ చేసి ఇంగ్లీష్లో కూడా వచ్చేసింది. చదువు పెద్ద లేదు ఆయనకు ఆస్తికంగా. తర్వాత చదువుకున్నాడు. మొన్న ఢిల్లీలో నేషనల్ యూత్ ఫెస్టివల్ జరుగుతుంటే ఓఫీర్ అన్న మాట్లాడుతుంటే అక్కడ నిలబడి మెసేజ్ ఇష్టం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరి హృదయంలో దేవుడు ఉంటాడో, వాక్యం ఉంటుందో వాళ్ళు వాడబడతారండి. వాళ్ళే క్యాండిడేట్ సర్వీస్ చేయాలి. మనం ఊరికి చూస్తున్నాం, అది కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు. లేని వాళ్ళు పాపం ఎక్కడెత్తి చూపిస్తారు. నేను చూపిద్దామంటే అది క్యాండిల్ లేవు, తక్కువ వచ్చినాయి. నీ హృదయాన్ని కనుక దేవుడు వెలిగిస్తే ఖచ్చితంగా వేరే వాళ్ళకి అంటుకుంటుంది. అంటియచ్చు, మండియచ్చు. ఇక్కడనే క్యాండిల్ వెలిగలేదు అనుకో, పక్కన అతికించి ఆ పక్కన ఎవరికి అతికిస్తారు? అసలు బాబు ఎవరికి వెలుగుతుందండి? నీదే బుడ్డి ఆరిపోయింది బాబు. నీ దీపము ఆరిపోయింది. నీ ఆత్మ యెహోవా పెట్టిన దీపం ఆరిపోయింది. నువ్వు ఇతరులను వెలిగించలేవు. నీది వెలిగితే ఆ పక్కన వాళ్ళకి అంటుకుంటుంది.
దేవుని స్తోత్రం కలుగును గాక. దాదాపు 30 మందిని రక్షణలోకి నడిపించి బాప్తిసం ఇచ్చిన నాకు మర్చిపోయినటువంటి విషయాలు చాలా చోట్ల వాక్యం చెప్పినాం, కానీ 30 మందిని అయితే ప్రభువులోకి నడిపించగలిగాను. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళందరూ గట్టి పిచ్చలు తయారైనారు. ఏమంటే రక్షణ అనేది ప్రారంభం ఎట్టయితే రక్షకుని గురించి ప్రతి సంవత్సరం పండుగ చేసుకుంటున్నాం, కానీ ఆ రక్షకునితో నీకు సత్సంబంధాలు లేవు. నీకు అసలు సంబంధమే లేదు. సంబంధం ఉండాలంటే మొదటి విషయం ఆయనను అంగీకరించాలి, రక్షకునిగా అంగీకరించాలి. అప్పుడు ఆయన అగ్నిలో నుండి లాగినట్టు నిన్ను బయటికి లాగుతాడు. యూదా పత్రికలో ఉంది. ఎక్కడి నుంచి లాగాడు దేవుడు? ఎక్కడి నుంచి రక్షిస్తాడు దేవుడు నిన్ను? అగ్నిలో. ఏ అగ్నిలో నుండి? నిత్యాగ్ని, రెండవ మరణంలో నుంచి, నిత్య నరకములో నుంచి నీ ఆత్మను బయటికి తీస్తాడు. ఎంత సేఫ్ అండి నువ్వు. అందుకే హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయం చెప్పకముందే అన్నాడు, ఇంత గొప్ప రక్షణ. హల్లెలూయా. ఏందండి ఇంత గొప్ప రక్షణ? మనకు అర్థం కాలే. అర్థమైతే వదిలిపెట్టాం. కొంతమందికి దొరికాడు ఆయన. రాజ్బాబు దొరికినప్పుడు అన్నాడు ఆయన, యేసయ్యా నా ధుర అనే పాటలు అంటాడు, దొరికింది నా వరాల మూట, సప్త స్వరాలే చాలవింక నా నోట, యేసయ్యా నా ధుర నీ సాటి ఎవరయ్యా ఈధరా, నా కోసమే వచ్చిన సర్వేశ్వరా, నన్ను విడిపించిన కరుణాకరా, విసారిపోనయ్యా కాళేశ్వరా, విసారిపోనయ్యా కవలాంబరాం, యేసయ్యా నాదురా. హల్లెలూయా. గిరిజనులైతే కొండలలో బ్రతికిన వాళ్ళైతే వాళ్ళు యజమానుని ఏమంటారు? యేసుప్రభు ఎవరంటండి? నా దొర. యేసుప్రభు నీకు దొరకాలి. మొట్టమొదటిది ఆయన అంగీకరించాలి, రెండవది బాప్తిసం తీసుకోవాలి. చాలా మంది అంగీకరిస్తారు, కానీ బాప్తిసం తీసుకోమంటే ఎందుకంటే ఆ బాప్తిసం ఏం అవసరం, నాకు మారు మనసు ఉన్నట్టు. ఎన్ని సంవత్సరాలు పైన తీసుకో. కర్నూలు పట్టణంలో అరవింద మంకులని బ్రాహ్మణ్ కన్వర్ట్ ఒక ఆయన ఉండే, ఆయన భక్సింగ్ గారి సంఘంలో చాలా సేవ చేశాడు. రక్షింపబడిన చాలా కాలం వరకు భక్సింగ్ గారితోనే ఆర్గ్యూ చేసేవాడు, నేను బాప్తిసం తీసుకో. ఏముంది సార్ ఆ నీళ్ళలో మునగడం అంటాడు సార్. తర్వాత చాలా కాలమైనాక దేవుడు మాట్లాడితే ఆయన బాప్తిసం తీసుకుని తర్వాత దేవుని చేత అద్భుతంగా వాడబడిన సేవకులలో భక్సింగ్ గారి దగ్గర ఉన్న వాళ్ళు అరవింద మంకుల కొడు. అది యెరూషలేం చర్చి కర్నూలులో చాలా దేవుడు విస్తారంగా అభివృద్ధి చేసిన సంఘం. దేవుని స్తోత్రం కలుగును గాక. నమ్ముతావు, అంగీకరిస్తావు, మారు మనసు పొందుతావు, కానీ మళ్ళీ బాప్తిసం గడికి వచ్చి గలాట పెట్టుకుంటావు. సరే, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడునంటే రక్షింపబడతావు, కానీ మళ్ళీ మిగతా విషయాలు ఒప్పుకోవు. పరిశుద్ధపరచబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. రక్షణ పొందిన వారు పరిశుద్ధపరచబడకపోతే ఏం జరుగుతుందంటే చాలా కాలమైనాక నువ్వు మళ్ళా పడిపోయి లోకంలోకి కలిసిపోతావు. ఏమండి, సంసోనుకు దేవుని ఆత్మ అభిషేకం ఉంది కానీ పరిశుద్ధత లేదు. సంసోనికి దేవుని ఆత్మ అభిషేకం ఉంది కానీ పరిశుద్ధత లేదు. ఒక టైం వచ్చి తల్లికి అపవిత్రతలో పడిపోయినాడు. దేవుని ఆత్మ అభిషేకం ఉంది, పాపం చేస్తుండగా కూడా అభిషేకం ఉంది లేదు. మీరు చెప్పండి. పాపం చాలా సంవత్సరాలు చేస్తున్నాడు, ఏం కాదులే అనుకుంటున్నాడు, అభిషేకం మళ్ళా వస్తూనే ఉంది, దేవుని కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. దేవుని పేరు దీర్ఘశాంతుడు. హల్లెలూయా. చాలా కాలం నిన్ను సహిస్తున్నాడు, ఏం కాదులే అని అనుకుంటే ఒకరోజు తీవ్రమైన పరిమాణం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ దినం ఆ పిల్లలు ఒక ప్రాబ్లం ఉంది, అది మరణ ఫలము గల వానిని మరణము ద్వారా నశింప చేయటానికి ఆయన కూడా రక్త మాంసాలలో పాలివాడు కావాల్సి వచ్చింది.
ఆయన దేవునితో సమానునిగా ఉండకుండా ఆ సింహాసనం విడిచిపెట్టి నేను భూమి మీద పోయి యజ్ఞ పశువు అయి వస్తానని భూమి మీదకి వచ్చాడు. 1 కొరింథీ 5లో ఆయన పేరు పస్కా పశువు. హల్లెలూయా. యేసు ప్రభు పేరేం పేరు? పస్కా పశువు, బలి పశువు, యజ్ఞ పశువు, ప్రవచన పురుషుడే, దేవుని కుమారుడు యజ్ఞమయ్యాడు. ఎందుకంటే ఆయన ఒక్కడు గన చనిపోతే అందరికి సరిపోతాడు. ఎందుకంటే ఆయన ఒక్కడే అందరినీ చేసింది. హల్లెలూయా. అందరినీ చేసింది ఆయన ఒక్కడే. ప్రియులారా, సరే, మరణ బలము గలవాడు ఒకడు ఈ లోకంలో ఉన్నాడు. ఆ మరణ బలము గల వాణిని మరణము ద్వారానే నశింపజేయాలి. అందుకోసం వేసుకోవచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఒక పాయింట్. రెండోది త్వరగా నేను చెప్తున్నాను. రెండోది ఏమన్నాడు అక్కడ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో, జీవితకాలం అంతయు మరణ భయము చేత. ఏమండి? మరణ భయం చేత వీళ్ళుండరు, మరణ బలము చేత వాడున్నాడు. మరణ భయం, 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 భయం. ప్రతి చోట భయం. సాక్ష్యం ఇవ్వాలంటే భయం, దేవుని కొరకు నిలబడాలంటే భయం, సమాజంలో దేవుని గురించి ప్రకటించాలంటే భయం. ఎందుకంత ద్వేషం మీకు అంటే ఈ లోకంలో మరణం అనేవాడు ఉన్నాడు. ఆయన పేరు జీవాధిపతి. ఎట్లయితుందండి మరి? జీవం అంటే కోపం కాదు మరణానికి. ఆయన జీవాధిపతి, ఈవిడు మరణాధిపతి. కాబట్టి యేసు ప్రభు వస్తే నువ్వు మారుతావు. జీవితకాలం అంతా నిత్యము సదాకాలం ఆయనతో కూడా ఉంటావు. అది ఇష్టం లేదు ఆయనకి. అందుకే అంగీకరించకుండా చేస్తున్నాడు. నేను యేసు ప్రభువుని అంగీకరిస్తే రేపు చూద్దాం. కానీ దేవుడు ఏమంటున్నాడండి? నేడే రక్షణ దినం. ఎందుకంటే రక్షకుడు ఈరోజు ఉన్నాడు, నిన్న ఉన్నాడు, రేపు ఉంటాడు. ఇటు డిసెంబర్ 25 ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఉంటాడు. ఆయన పేరే రక్షకుడు. యేసు అంటే రక్షకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను నన్ను పాపాల నుంచి రక్షించగలిగిన వాడు ఆయనే. అందుకే అంటాడు 2వ దాంట్లో, మరణ భయము చేత జీవితకాలం అంతా మరణదాస్యమునకు లోబడిన వారిని మరణము విడిపించడానికి ఆయన కూడా. ఇది కావాలండి నాకు. సైతం ఏబోతో 2000 సంవత్సరాల కిందట శిలువలు చితక పుడిచి వాడిని దమ్మి చేసి పడేశాడు దేవుడు. బహాటముగా అధికారులను, ప్రధానులను ఆయన బహాటముగా పట్టి తెచ్చి బహాటముగా కనపరిచాడు శిలువ చేత. కానీ ఇంకొక విషయం సరిగా నెరవేరడం ఇదే. రక్షకుడు వచ్చాడు కానీ భూలోకం అంతా భయం భయంగానే జీవిస్తుంది. కరోనా వచ్చిందంటే అసలు చచ్చిపోయినంత భయంతోనంట. కరోనాతో కాదు, కరోనా వచ్చిన చాలా మంది బ్రతికారు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకు. పర్వాలేదు, ఏమవుతుంది అని అనుకున్న వాళ్ళంతా బ్రతికారు. ఏమవుతుంది అన్న వాళ్ళంతా చచ్చిపోయి భయంతోనే. కరోనాతో కాదు. రేపు ఇటువంటి తెగుళ్ళు చాలా రాబోతున్నాయి. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని పరిశుద్ధాత్మ దేవుడు తేటగా రాయించాడు. ఇంకొక తెగులు వస్తుంది, ఏదేదో కొత్త కొత్త పేర్లతో వస్తుంది. కానీ అది నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే లోపల యేసు ఉండాలి. హల్లెలూయా. ఏ గుడారము, ఏ తెగులు నీ గుడారము సమీపించకుండా ఉండాలంటే, నువ్వు ధైర్యంగా ఉండాలంటే, మరణ భయం లేకుండా ఉండాలంటే జీవాధిపతి లోపలికి వచ్చిన దినము. హల్లెలూయా. దాని పేరు బైబిల్ రక్షణ దినము. ఏమండి? అన్ని దినాలను రాయించి పెడతాడు దేవుడు. నీ గురించి తెలీదా? నా గురించి తెలీదా? నేను ఏ రోజు పుడతానో, ఎవరికి పుడతానో, ఎక్కడ పుడతానో, ఎప్పుడు పెళ్లి అవుతుందో. రక్షణ దినం, పెళ్లి దినం, బాప్తిసం పొందిన దినం, తర్వాత మరణ దినం, అన్ని దినములన్నీ రాసి పెడతాడు దేవుడు. దేవుని తెలీదా నువ్వు చేసే పనులు? ఆయన భవిష్యత్ జ్ఞాని. రేపు భవిష్యత్తులో నువ్వు ఎలా ఉంటావో కూడా తెలుసు. కొంతమంది దేవుళ్ళని రక్షింపబడి దేవుళ్ళో ఉండి మరణ దినం వరకు దేవుళ్ళో నుండి చనిపోతారు. కాబట్టి ఏమన్నాడు? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో, మరణం వరకు నమ్మకంగా ఉండండి అని ఒక చోట అన్నాడు. మరణ దినం వరకు నీ రక్షణ కాపాడుకో. ప్రభువు నందు ఉన్న వానికి ఏ శిక్ష విధి లేదా. నువ్వు చనిపోయే దినం యేసులో ఉండి చచ్చిపోవాలి. ఇప్పుడు అంతా ఉండి లాస్ట్గా నీ మరణ దినం ముందు రోజు నాకు వద్దు యేసు అని కానీ అనుకుంటే నిత్య నరకం పోతాం. అండ్ చైనాలో 2 ఆడపిల్లలు యవనస్తులు ప్రభువుని నమ్ముకున్నారంట. ఒక సేవకుడు వాళ్ళకి చెప్పాడు,
నైనా యేసు ప్రభువుని నమ్ముకోండి, ఆయనలో ఎదుగుదాం, ఆయనలో ఫలిస్తాం, ఆయన కొరకు జీవిస్తాం, అవసరమైతే ఆయన కొరకు చచ్చిపోదామని చెప్పాడు. ఏమంటే వాళ్ళిద్దరిని జైలు వేశారు, ఆడపిల్లల్ని. ఆ జైలు వేసి తీసుకుపోతున్నారు పోలీసు వాళ్ళందరూ, వీళ్ళిద్దరిని హ్యాంగ్ చేసి, అంటే ఉరి చేసి చంపేద్దామని. పక్కన ఇంకొక ఆయన సన్నగా విచిత్రంగా ఉన్న ఒక వ్యక్తి తుపాకు పట్టుకొని నడుస్తున్నాడట. అతను ఎవరో కాదు, వాళ్ళని రక్షణలోకి నడిపించిన పాస్టర్. వాళ్ళు చెప్పారు పోలీసు వాళ్ళు, నువ్వు వీళ్ళిద్దరినైనా చంపాలి, లేకపోతే నేను చంపుతాను. అంటే వాళ్ళిద్దరిని చంపేస్తాను, నేను యేసు ప్రభువుని వదిలేస్తాను, నన్ను మాత్రం బతికి అన్నాడట సేవకు. సరే, వాళ్ళిద్దరిని టపటప 2 గుండ్లతో గాలి చేశాడు, చచ్చిపోయారు. నిత్య జీవులు దేవుడు కలిగి మరణం వరకు నమ్మకంగా ఉండి జీవ కిరీటాన్ని బహుమతిగా పొందారు. కానీ ఈ వ్యక్తి పాస్టర్గా ఉండి ఇన్ని సంవత్సరాలు సేవ చేసినాడు. యేసు ప్రభువుని విసర్జించి వాళ్ళతో వాళ్ళని కాల్ చేశాడు కదా, నన్ను వదిలేసేయండి, నేను పోతాను అంటాడంట. అంటే వాళ్ళు అప్పుడు ఒక్క తూటతో ఈయన్ని చంపించాడు. ఇచ్చాడు. మా మాట కరెక్ట్ అని ఎట్లా అనుకున్నారా? మేము ఎన్నిసార్లు మాట తిప్పుతామో నీకేం తెలుసు? అవునంటే కాదంటాం, కాదంటే అవునంటాం. ఎవడు అవునని చెప్పి అవుననేవాడు దేవుడు, అవునని చెప్పి కాదనేవాడు సైతాన్. అన్ని పక్క పంపించి చచ్చిపోయాడు. యేసు ప్రభు లేకుండా చనిపోయాడు. అందుకే క్రీస్తు యేసునందున్న మృతులు అని రాశాడు దేవుడు. లాస్ట్ డే వరకు నీ రక్షణ కాపాడుకుంటే నువ్వు చనిపోయే దినం ఏమండి నీకు వామ్ వెరకం ఉంటుంది పరలోక రాజ్యంలో. ఆయనకు సేవకులైన దేవదూతలు రక్షణ స్వాస్థ్యము పొందబో వారికి పరిచర్య చేయుటకై పంపబడిన ఆత్మలు నీకు కూడా పరిచర్య చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి ముఖేష్ అంబానీ కొడుకు, అతను కూడా ఒక అంబానీ లేదు, ఒక అంబానీ ధనవంతుడు కాదండి. అతని ఆస్తి ఇతనికి వస్తుందా రాదా? మనం దేవుని వారసులం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో స్టార్టింగ్లోనే యేసు ప్రభువుని గురించి ఒక మాట అన్నాడు చూడండి ప్రియులారా. 2వ వచనం, ఈ దినములు అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడను, ఆయన తన కుమారుని సమస్తమునకు. యేసు ప్రభు మొత్తం విశ్వానికే వారసుడు, 5 సెంట్లకు కాదు. సస్తున్నరి కాలం భూ స్థలాలు కాదు, ఇల్లు కట్టుకోవాలని ఒక 20 ఏళ్ళ కిందట ఆలోచన లేదు ఎవరికి. ఇప్పుడు కొత్తగా వచ్చింది అది, ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలా. మంచిదే, కానీ బాగా అపాయకరమైన అంచె దినాలకు వచ్చేతలకి అన్ని కోరికలు పడుతున్నాయి. పిల్లరా, అందరికి ఇల్లు కావాలండి, కాదని చెప్పము, కానీ వాటి కోసం యేసును వదలొద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే అన్నాడు, ఆ పిల్లలు రక్తమాంసాలు గలవారైనందున ఆ ప్రకారమే మరణ ఫలము గలవాని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయడానికి, అలాగే మరణ భయము చేత జీవితకాలం అంతా మరణదాస్యమునకు లోబడిన వారిని విడిపించటానికి ఆయన రక్తమాంసాలు పాల్పడి. యేసు ప్రభు భూమి మీద పుట్టడానికి, క్రిస్మస్ చేసుకోవడానికి కాదు, ఈ 2 కార్యాలు చేయడానికి ఆయన కూడా రక్త మాంసాలలో పుట్టాలి. పుట్టాలంటే గర్భం కావాలి కదండి. అందుకే కన్యక గర్భవతి అయి కుమారుని కానండి. అందరూ జన్మించడం ఒక స్టైల్ అయితే, ఒక రీతి అయితే, ఒక పద్ధతి అయితే, దేవుని కుమారుని పద్ధతి డిఫరెంట్. కన్యక అంటేనే పవిత్రురాలని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. పవిత్రురాలైన కన్యకకు, మరియకు ఆ కడుపులో యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు, ప్రవేశించాడు భూమి మీదకి. ఏమండి, రక్త మాంసాలు ఉన్నాయన్నకు, అవన్నీ శిలువలో ధారపోసాడు. రక్తం చివరి బొట్టు వరకు ధారపోసాడు. ఎందుకు? ఇవి చేయడానికి పుట్టాడు ఆయనకు. మనం క్రిస్మస్ చేసుకుంటాం కానీ శిలువను ఆలోచన చేయాలి. ఏమంటే శిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితనం, కానీ రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి. నువ్వు రక్షించబడే రోజే కాదు, కంటిన్యూషన్ మరణ దినం వరకు నిన్ను రక్షిస్తానే ఉంటుంది శిలువ. హల్లెలూయా. శిలువ ప్రతిరోజు మనకు కావాలి. అందుకే ప్రతి దినం దాన్ని ఎత్తుకొని నడవమని అనే మాట ఉంది. పిల్లలు, ఈ దినం మనం జ్ఞాపకం చేసుకున్నాం, యేసు ప్రభువు ఆయన ఆత్మయున్న దేవుడైతే శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి రావటానికి కారణం నీ కోసమే.
నా కోసమే, అంతే. ఆ రక్షణ పొందుకొని ఆ రక్షణలో ఎదిగి సదాకాలం ఆయనతో కూడా ఉండాలి. అయితే రక్షింపబడి మనం మరణ భయంలో నుంచి విడిపించబడాలి. రక్షణ పొందిన తర్వాత ప్రార్థన చేయాలి. ప్రభువా, నాకున్న భయాలన్నిటిలో నుంచి అన్నాడు 34వ కీర్తనలో, నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించాడు. చాలా భయాలు ఉన్నాయి మనుషులకు, మరణ భయం చివరిది. అన్ని భయాలు దేవుడు తీసేస్తాడు. ఫస్ట్ సారి ప్రసంగం చేయమని భక్సింగ్ గారికి చెప్తాడు. కోట్ వేసుకొని వచ్చాడట. నాది ప్రసంగం ఉంది, మొత్తం కోట్ అంతా తడిచిపోయేంత వరకు భయపడి గడగడగడగడ ఉనికి ఏమి సరిగ్గా చెప్పలేకపోయినాడు. తర్వాత కాలంలో భక్సింగ్ గారి మాటల కోసం కోట్ల మంది వ్యక్తులు ఎదురు చూశారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని మాటల కోసం ఎదురు చూడాల్సినటువంటి టైంలో మనం వేరే వాటి కోసం అన్ని చేస్తాం, పాటలు పాడుతాం, అన్ని రకాలైన ఈవెంట్స్ ఉంటాయి. కానీ వాక్యానికి సార్ 15 నిమిషాలు. మొన్న ఢిల్లీకి పిలిపించి రంజిత్ అన్నకు వాక్యం ఇచ్చినారు. రంజిత్ అన్న అడుగుతున్నాడు, ఎంతసేపు చెప్పాలి బ్రదర్ అంటే 20 నిమిషాలు సార్ అంట. 20 నిమిషాలు వాక్యం చెప్పడానికి ఢిల్లీ పోవాలి ఇల్లంతా, అన్ని స్టేట్లలో నుంచి. అంటే నో ప్రామినెన్స్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యానికి విలువ లేదు, వాక్యానికి ప్రాముఖ్యత లేదు. మనకు అన్నిటికీ విలువలు ఉన్నాయి, కానీ యేసయ్యకి నీ ఇంట్లో విలువ లేదు. చూపించడానికి ఆయన సత్రంలో పశువుల పాకలు జన్మించేది. ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి అడుగుతాడు ఆయన, నాయన నీ జీవితంలో నేను వద్దు ప్రభా, వద్దు వద్దు వద్దు, మా ఇంట్లో వద్దు, మా ఇంట్లో వద్దని ఆ దినాలు బెత్లెహేములో మరి ఆ ప్రాంతంలో చెప్పినట్టు ఇప్పుడు కూడా రక్షకుడు మాకొద్దు, నాకొద్దు అంటే నిత్య నరకానికి వెళ్ళడానికి ఇష్టమైనా మరి యేసును అంగీకరిస్తే రక్షణ, యేసును అంగీకరించకపోతే యుగ యుగాలు నిత్యాగ్నిగుండంలో కాలుతావు. అప్పుడు ఎవరికి చెప్పుకుంటావు? ఈ దినము ఆ రక్షకుడు పుట్టిన దినముగా, సెమీ క్రిస్మస్గా మనం ఈ మాటలన్నీ మాట్లాడుకుంటున్నాం. ఆ రక్షకుడితో నీకు టచింగ్స్ ఉన్నాయా? ప్రార్థన చేస్తావా? ఆయనతో కలుగుతావా? ఆయన నీ దినంలో, ఆయన నీ జీవితంలోకి వచ్చిన దినం ఏదైనా ఉందా? రండి ప్రార్థన చేద్దాం. మనం అందరం లేచి నిలబడి చిన్న మాట ప్రార్థన చేద్దాం. దయచేసి అందరం దేవుని సన్నిధిలో నిలబడి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా లేచి నిలిచి కళ్ళు మూసుకొని ఇటు అటు చూడకుండా మన హృదయాలు పైకెత్తి, ప్రభా ఈ రక్షణ దినం నా జీవితంలో లేదు అనేవాళ్ళు ఈ దినమైనా, ఈ నీ దినమందైనా సమాధాన సంబంధమైన మాటలు నీవు అంగీకరించిన నీకెంతో మేలుని బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా ప్రభువా నాకు ఇది కావాలని కనుక నువ్వు చెప్తే, ఇంతవరకు నీ జీవితంలో రక్షణ దినమే లేకపోతే నో డౌట్ నిత్య నరకమే గతి. నువ్వు క్రిస్టియన్ అయినా నాన్ క్రిస్టియన్ అయినా ఎవరైనా సరే, కానీ ఈ దినం నాకు ఈ రక్షకుడు కావాలని నీ హృదయములో ఆశ పుట్టింటే నీ చెయ్యి పైకి ఎత్తి పట్టు. ఎవరు నిన్ను చూడరు, దేవుడు నిన్ను చూస్తాడు. ఈ దినం రక్షణ దినంగా రాసుకో. ఈ దినము నుండి ఒక నీ చెయ్యిని పట్టుకొని నడిపిస్తాడు. నువ్వు ఇంతకుముందు ఓడిపోయావు, ఇప్పుడు గెలుస్తావు. ఇంతకుముందు పాతదే, ఇది నూతన క్రియ ప్రారంభం. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతుండగా జీవాధిపతికి ఒక్క మాట చెప్తావా? ప్రభువా నాకు కూడా ఇష్టమే, నీ దగ్గరికి రాలేకపోతున్నాను, ఇదిగో నా చెయ్యి పట్టుకుని లేవనెత్తు ప్రభుని అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్ప రక్షణ అనేది నీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. అంతటితో ఆగిపోదు, అది ప్రారంభమే కానీ అంతం కాదు. ఇది ప్రారంభమే. ప్రియులారా, మీ చెయ్యి ఎవరైనా యవనస్తులు కానీ ఇంతవరకు రక్షణ చెందిన నేను నాకు జీవితంలో లేదనే వాళ్ళు, ఆల్రెడీ రక్షింపబడి బాప్తిసం తీసుకున్న వాళ్ళు వద్దు, ఇంతవరకు యేసును అంగీకరించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ చెయ్యి పైకి ఎత్తి పడితే దేవుని దృష్టి నీ మీద పడుతుంది. రక్షకునితో శిలువ ద్వారా సమాధానం పొందితే, దేవునితో నువ్వు సమాధాన పడితే యుగ యుగాలు పరిశుద్ధునితో నువ్వు కలిసి ఉంటావు. లేకపోతే నిత్య నరకంలో అగ్నిలో కాలుతూ బ్రతుకుతో నీకు ఏది కావాలో నీ ఇష్టం బిడ్డ. జీవ మరణములు నీ నాలుక వశం చేశాడు ఈ దేవుడు. నువ్వు ఎవరిని అంగీకరిస్తే, జీవాన్ని అంగీకరిస్తే, యేసుని అంగీకరిస్తే నిత్య జీవం. వద్దు అనుకుంటే మరణము నిన్ను తీసుకుని వెళ్ళి యుగ యుగాల రెండవ మరణంలో పాలు పొందాల్సి వస్తుంది. నీ ఇష్టం.
నీవే ఒక తీర్మానం చేయి. నాకు రక్షణ కావాలని చెప్పిన వాళ్ళు, ఇంతకుముందు చేయెత్తిన వాళ్ళు పైకెత్తి పట్టండి. ఎవరు కళ్ళు తెరిచి చూడద్దు దయచేసి. ఒక చెయ్యి, నీ కుడి చెయ్యి పైకెత్తి పట్టు. ఈ రక్షణను పొందితే నువ్వు దేవునితో వాక్యం అడచు. ప్రభువా, ఫలాని దినం ఫలాని వాక్యం పంపి నాకు రక్షణ ఇచ్చావు కదా నాయన, ఎక్కడున్నావు నాతో మాట్లాడని నువ్వు అడిగితే, నువ్వు ఎవరైనా సరే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది కనుక ప్రభు నీ దిక్కు చూస్తూ నీలో కార్యం చేస్తున్న ఆయనతో నీ చెయ్యి అందించి ఆయన చేతులు వేయి. ఇక ఎన్నడూ భయపడద్దు. దేవుని భయాలన్నిటిలో నుంచి తప్పించి ఈ రక్షణ యాత్రలో, యేసు ప్రభుతో నడిచే యాత్రలో హానోకు వలె నిన్ను నడిపించి సంపూర్ణునిగా చేస్తాడు. ప్రార్థన చేస్తున్నాను. ఆ చేయెత్తిన వాళ్ళు, ప్రభువా ఈ దినం నన్ను నీ కృపగల చేతులకు అప్పగిస్తున్నాను. ఈ రాత్రి నాయన నాకు శ్రేష్టమైన రాత్రిగా చేసినందుకు స్తోత్రాలని చెప్పు. నీ హృదయంలో, నీ హృదయంలోకి దేవుని శక్తి, సంతోషం, సమాధానం వస్తుంది. ప్రార్థన. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, పరిశుద్ధుడైన దేవా, ఈ రాత్రి సమయంలో మాతో కూడా ఉండి నేను నీ కుమారుని గురించి మీరే మాట్లాడినందుకు స్తోత్రాలు. మరణ ఫలము గల వారిని నశింప చేయటానికి, నీ బిడ్డలను మరణ భయముల నుంచి విడిపించడానికి నీవు కూడా రక్త మాంసంలో పాలివాడైనందుకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ గొప్ప రక్షణను మేము అంగీకరించి ఒప్పుకుంటున్నాం నోటితో. ప్రభా, ఈ గొప్ప రక్షణకై స్తోత్రములు తండ్రి. మా రక్షకుడుగా ఉండి మా జీవితకాలం అంతా మమ్మల్ని నడిపించమని నీ చేతులకు మమ్మల్ని అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి 2 నిమిషాలు కూర్చోండి అమ్మా, దయచేసి కూర్చోండి. చివరిగా తర్వాత అనౌన్స్మెంట్స్ అయిన తర్వాత మరి మనం ఆశీర్వాదం తీసుకొని మన విందులో పాలు పొందుతాం. మరి సమస్తమును అనుకూలపరిచి దేవుడు తన చిత్త ప్రకారం ఈ రీతిగా ఈ కూటం తన అనాది సంకల్ప ప్రకారం దేవుడు జరిగించి మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తుందని మరొకసారి రుజువు చేసిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థలాన్ని వారి అడగటానికి మా ప్రియులు రమణయ్య గారు తను జోక్యం చేసుకొని మరి ఆయనకు తెలిసిన వారేనని చెప్పాడు. ఆయన ఈ స్థలాన్ని తీసుకోవడానికి మరి మాట్లాడి అంచినప్పుడు వాళ్ళు సంతోషంగా అంగీకరించారు. మరి ఏంటి, ఈ స్థలం ఓనర్స్ని దేవుడు ప్రత్యేకంగా దీవించి రక్షణ నడిపించినట్లుగా, దేవునికి మహిమ కలిగినట్లుగా వారికి వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరూ వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మరి అలాగే పిఏ సిస్టమ్, మరి మ్యూజిక్ బృందం, మరి వారందరికీ ప్రత్యేకమైన ప్రేమవందనాలు. వారు ఎంతగానో సహకరించారు, వారికి ప్రేమవందనాలు. మరి మాకు కస్తూరి సుధాకర్ దైవ సేవకులు మాకు వెనక ఉండి ఆయన చాలా చక్కగా సహకరించారు. మరి మా సంఘములో కూడా ఉన్న విశ్వాసులు ప్రార్థించారు, తమ ఆర్థిక సహాయాన్ని అందించారు. వారికి ప్రత్యేకమైన ప్రేమవందనాలు. వారి పేర్లు నేను చెప్పడం లేదు, కానీ దేవుడు వారిని సమృద్ధిగా వేందలుగా దీవించును గాక. మరి నేను అందరినీ పిలవలేకపోయాను, కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ వెన్యూ ప్రాబ్లం. మరి కేవలం వాట్సాప్లోనే మరి కొంతమందికి నేను కార్డ్స్ కూడా ఇవ్వలేకపోయాను, ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మరి మళ్ళీ విజయ్ భాస్కర్ అన్న, మరి సామెల్ అన్న, నిజంగా వాళ్ళకి జస్ట్ ఇంటిమేషన్ ఇచ్చాను. వాళ్ళు మరలా కూడా కాల్ చేయలేదు, వాళ్ళు మనల్ని ప్రేమించి మన మధ్యకు వచ్చారు. మరి ప్రత్యేకంగా ఈ సభల నిమిత్తమై మా ప్రియులు రాయలసీమ కోఆర్డినేటర్ పిఎం రవికుమార్ గారు మరి చక్కగా మమ్మల్ని ప్రేమించి మా మధ్యకు వచ్చే చక్కటి వర్తమానం అందించినందుకు వారికి ప్రత్యేకమైన ప్రేమవందనాలు. మరి ఎడ్వర్డ్ అన్న డోన్ ప్రాంతంలో, మరి పాణ్యంలో మరి యేసు పాస్టర్ గారు, మరి వారు నిజంగా పాస్టర్స్ ఫెలోషిప్ లో కూడికలు పొందారు. తిరిగి ఉండాలి అన్నప్పుడు వాళ్ళు ఉండి సహకరించారు. మరి అందరి పేర్లు చెప్పడానికి కుదరదు, కానీ మరి ఈ యొక్క మొత్తం ఈ షామియానా టెంట్ మరి
పిలిచిన వెంటనే నేను ఆపేం లెక్కల చక్కగా అన్ని పనులు చేశాను. మరి అందరికీ ప్రత్యేక వందనాలు. మరి సభ అంతటికి అందం అలంకారం మీరే. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మదనపల్లి నుంచి వచ్చిన మా ప్రియులు కృష్ణ పాస్టర్ గారికి, మరి ఆదిత్య పాస్టర్ గారికి, రమేష్ పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు. ప్రభుదాస్ హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ చివరిగా అన్న శామ్యుల్ అన్న ఆశీర్వాదం ఇస్తారు. మరి ఆ తర్వాత భోజనం చేసుకుని మనం డిస్పర్స్ అవుతాం. ప్రైజ్ లార్డ్. చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మా పరమ తండ్రి, జీవము గల దేవా, మా ఎడల మీకున్న శాశ్వతమైన ప్రేమ ప్రణాళిక సంకల్పం అంతటిని నీ ప్రియ కుమారుని అనుగ్రహించి సెలవులో నెరవేర్చావు నాయన. ఆ శ్రేష్టమైన ప్రేమ సంబంధం నీ ప్రియ కుమారుని రక్తం ద్వారా ప్రభువా వెలిగించుటకు ఈ రీతిగా మీరు సంధించిన ప్రతి మాటకై వందనాలు. రక్షణ వారికి రక్షణ దయచేయండి. రక్షించబడిన మా హృదయాలను మంట పుట్టించండి. అంతవరకు నమ్మకంగా కృతజ్ఞత హృదయంతో జీవించడానికి సహాయం చేయండి. నీ వాక్యమును మా హృదయములు ముద్రించి పరిశుద్ధాత్ముడు అది మా గుండెల్లో మంట పుట్టించినట్లుగా నీ పరిశుద్ధ అగ్ని చేత మా హృదయాలు రూపాంతరపరిచి మహిమ పొందండి. నీ సత్య వాక్యానికి, నీ జీవము గల మాటలకి, ఎదుగు నీ దయగల హస్తాలకి పరిశుద్ధాత్మను నీ చేతికి ప్రతి బిడ్డను అప్పగిస్తున్నాం. ఈ శబ్ద యంత్రం ద్వారా విన్న మా ప్రియులందరినీ కూడా దర్శించండి. ఈ వీధిలో ఉంటున్న మా ప్రియులందరినీ కూడా మీరు దీవించండి. ఈ వీధిలో ఉన్న వారందరూ కూడా మాకు సహకరించారు. వారి ప్రత్యేక రీతిలో ఆశీర్వదించి దీవించండి నాయన. మేమందరము సదాకాలం నీతో ఉండటానికి మీరు ప్రేమిస్తూనే ఉన్నారు నాయన. నీ ప్రేమను నిరాకరించక తెలుసుకోవడానికి మా హృదయములో అత్యాసక్తి కలిగించండి. విత్తబడిన వాక్యములో జీవించడానికి తగిన అభిషేకం దయచేయండి. తీసుకొచ్చిన దైవజులందరినీ కూడా ప్రత్యేక రీతిలో బ్లెస్ చేయమని అడుగుతుంటున్నాం. మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. వాక్యం అందించిన మీ దాసుని బలముగా అభిషేకించి వాడుకున్నారు. మీకు వందనాలు. ఇంకా నిలబడిన ప్రతి చోట ఇంకా బలముగా శ్రేష్టమైన బలమైన అభిషేకం నడిపించి మీ మహిమ కొరకు దాసుని బహుబలంగా వాడుకుని మహిమ పొందమని మమ్మల్ని అందరూ మీ చేతి సమర్పించుకుంటూ యేసు ప్రభు ఘనమైన నామములో స్తుతించి వేడుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. చివరిగా ఆశీర్వాదం తీసుకుందాం. అందరం లేచి నిలబడదాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యమైన సహవాసము సార్వత్రిక సంఘములకు, స్థానిక సంఘములకు, సెమీ క్రిస్టమస్ శుభ వేడుకలకు పాస్టర్ చార్లెస్ గారు, పాస్టమ్మ గారు, వారి ప్రియ కుమారుడు జీవన్ బెన్నీ జన్మదిన సందర్భము, ఓఫీర్ మినిస్ట్రీ రాయలసీమ కోఆర్డినేటర్గా పిఎం రవికుమార్ ముఖ్య ప్రసంగికులను, బ్రదర్ ఎడ్వర్డ్ బ్రదర్కును, ఆహ్వానించబడినటువంటి సోదరిమణులు, బాలబాలికలు, యువకులు, పెద్దలు, సంఘ పెద్దలు, సంఘ విశ్వాసులు ఎల్లరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.